హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ పలావ్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ అనేది తీసుకొని కడుక్కొని అయితే హాఫ్ అన్ అవర్ ముందు పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒక 8 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఎగ్స్ అనేవి ఉడికినాయి కదండి, గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని, అలాగే ఒక 6 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చీలు అయితే తీసుకొని పొట్టు అనేది తీసుకొని వాటర్లో మంచిగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలని ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వాటర్లో అయితే ఫ్రెష్గా కడుక్కొని పక్కనైతే ఉంచుకొని, అలాగే పుదీనా కూడా కడుక్కోవాలి. కడిగేసి పక్కన ఉంచుకొని కొత్తిమీర కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా కట్ చేసుకోవాలి. ఒకవేళ పుదీనా కట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు, నేనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఎగ్స్ కూడా మనమైతే ఉడికించుకున్నాం కదా ఇంతకుముందు, వాటిని కూడా పైన పొట్టు అనేది తీసుకొని పక్కనైతే ఉంచుకొని గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆ గిన్నె అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 కాడల ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఆ పసుపు అనేది మంచిగా కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం ఇంతకుముందు పొట్టు అయితే తీసుకున్న గుడ్లు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది చిన్నగానే పెట్టుకోవాలండి, సిమ్లో అయితే ఉంచుకొని ఈ ఎగ్స్ని అనేది వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి మనం తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసినాం కదా, ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఒకవేళ నచ్చదనుకునే వాళ్ళు నార్మల్గా కూడా ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు ఎగ్ పలావ్లో. లేదనుకునే వాళ్ళు ఈ విధంగా వేయించుకొని అయితే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఎగ్స్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది టేస్ట్. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎగ్స్ని. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే మనం 4 బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. కస్తూరి మేతి వలన ఫ్లేవర్ కానీ మంచి టేస్ట్ కూడా వస్తుంది, కాబట్టి కస్తూరి మేతి అయితే కన్ఫర్మ్ వేసుకోండి. అలాగే కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి. సాజీరా కూడా వేగిన తర్వాత ఇంతకుముందు అయితే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మనం బిర్యానీలో వేసుకోవడానికి కట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అదే వేయించుకొని వేసుకుంటాం కదా, అలా ఆ విధంగానే కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒకసారి అయితే మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా అయితే మగ్గుతాయి కదండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఉల్లిపాయలు ఈ విధంగా అయితే వేగినాయి కదండి. సేమ్ మనం బిర్యానీలో ఎలాగైతే వేసుకోవడానికి వేయించుకుంటామో అదే విధంగా వేయించుకొని వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా అయితే కలుపుకొని ఈ ఎగ్ బిర్యానీ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని అయితే ఒకసారి కలుపుకోవాలి.
మనం ఇంతకుముందు కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా అనేది మనం ఎంత వేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదండి, మంచిగా డైజెస్ట్ అనేది అవుతుంది కదా, అందుకోసం మనం ఎంతైనా వేసుకోవచ్చు, తినొచ్చు. పుదీనాతో కూడా మనం పుదీనా చట్నీ అది పచ్చడి కూడా చాలా బాగా అయితే ఉంటుంది కదా. వేసుకొని పుదీనా కూడా మంచిగా వేగే వరకు అయితే వేయించుకొని టమాటాలు వేసిన తర్వాత కన్ఫర్మ్గా అయితే మనం కారం అనేది వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే మనం ఒక 2 వేసుకుంటే సరిపోతుంది, చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్ల కారం వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం ఎగ్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి అయితే. కలుపుకొని ఒక సగం గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఆ టమాటా ముక్కలు అనేవి మంచిగా ఉడకడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకొని దాంట్లో మనం ఇంతకుముందు అయితే వేయించుకున్న గుడ్లు అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవడం వల్ల వాటికి ఈ టమాటా గ్రేవీ అనేది మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది, టేస్ట్ అనేది ఇంకా బాగా అయితే వస్తుందండి. అందుకోసం ఈ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు ఉడుకుతుంది కదా, ఉడికించుకోవాలి కదా, అప్పటి వరకు అయితే ఎగ్స్ అనేవి ఈ కర్రీలో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. మూత అనేది పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది. వాటర్ అనేది కొంచెం అయితే పోయినాయి కదండి. మనకు ఈ మొత్తం ఎగ్ పలావ్కి సరిపడా సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఎగ్స్ అనేది తీసేసుకోవాలి మనం ఒక ప్లేట్లోకి అయితే. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకొని రైస్ కూడా వేసుకొని కలుపుతాం కదా, అలాంటప్పుడు ఎగ్స్ అనేవి విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది కదా, అందుకని ఎగ్స్ పక్కన పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికింది కదండి. ఇప్పుడైతే మనం దీంట్లోకి వాటర్ అనేది వేసుకోవాలి. ఇంతకుముందు అయితే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే 1 గ్లాస్ అయితే అవుతుంది కదా, ఇంకొక 2 గ్లాసెస్ అయితే వేసుకోవాలి వాటర్ అనేది. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను కదండి, దానికోసం అయితే 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నా. 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఎసరు వచ్చే వరకు మనం ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత మనం రైస్ వేసిన తర్వాత కూడా రైస్ అనేది వాటర్ మొత్తం పీల్చుకునే వరకు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే రైస్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకైతే ఎసరు అయితే వచ్చింది కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ అనేది వాటర్ అనేది వంపేసుకున్న తర్వాత ఈ విధంగా ఎసరులో అయితే మనం రైస్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. నాకైతే ఎగ్ బిర్యానీ అయితే చాలా ఇష్టం అండి. ఒక 5 మినిట్స్ అయితే మన ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకొని అప్పుడప్పుడైతే కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ఎసరు అనేది ఉంది కదండి, ఈ వాటర్ అనేది ఇంకొంచెం ఇంకే వరకు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనం ఫ్లేమ్ అనేది వాటర్ అనేది మొత్తం పీల్చుకునే వరకు అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ మొత్తం ఇంకిన తర్వాత చిన్నగా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని ఎంతమందికి ఎగ్ బిర్యానీ, ఎగ్ పలావ్ అంటే ఇష్టమో, ఎగ్తో చేసే ఐటమ్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఎగ్తో చేసే ఏ ఐటమ్ అయినా చాలా ఇష్టం అండి. ఎగ్ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇప్పుడైతే వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది కదండి. ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి.
పెట్టుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని మనం ఇంతకుముందు అయితే వేయించుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఇప్పుడైతే సిమ్లోనే ఉంచుకోవాలి ఒక 2 మినిట్స్ అయితే. 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎగ్ పలావ్ అయితే రెడీ అయితే అయ్యిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.